రాచకొండ కమిషనరేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సీనియర్ సిటిజన్స్ కు భరోసా, భద్రత, సహాయ సహకారాలు అందించనున్నారు పోలీస్ కమిషనర్. డే కేర్ సెంటర్స్ లో సీనియర్ సిటిజన్స్ ఇబ్బందులను దూరం చేయనున్నారు రాచకొండ పోలీస్ కమిషనర్. ఇందుకోసం గోల్డెన్ కేర్ ప్రోగ్రాంతో భరోసా కల్పిస్తామన్నారు పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. కన్న కొడుకులు ఆసరా ఇవ్వకపోవడంతో తినడానికి సైతం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ కు అన్ని రకాలుగా సహాయం చేస్తామన్నారు కమిషనర్ సుధీర్ బాబు. మేము ఆలోచిస్తున్న కాన్సెప్ట్ని మోస్ట్ వైడర్ ఏరియా పర్స్పెక్టివ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అది సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సర్న్. వీళ్ళకు గోల్డెన్ కేర్ అంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు సీనియర్ సిటిజన్స్ 70 years అబోవ్ ఉన్న వాళ్ళు సీనియర్. ఇక్కడ మనం తీసుకున్న క్రైటీరియా వాళ్ళు పేరెంట్స్ ఇక్కడ ఉంటూ పిల్లలు వేరే ప్రదేశాల్లో ఉద్యోగరీత్యా కానీ లేకుంటే కొన్నిసార్లు పిల్లలు ఇవ్వాల్సినటువంటి అటెన్షన్ పే చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రతి పోలీస్ స్టేషన్కు 470 మొత్తం కలిపి ప్రతి పోలీస్ స్టేషన్కు 10 people అంటే మాకు 47 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్. వీటికి తగ్గట్టుగా 470 మందిని మేము ఐడెంటిఫై చేసి వీళ్ళకు మేము కంటిన్యూస్గా వన్స్ ఏ వీక్ మినిమం వాళ్ళకి వెళ్ళడం జరుగుద్ది. వెళ్ళినప్పుడు వాళ్ళకు మోరల్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు వాళ్ళ హెల్త్ పర్స్పెక్టివ్లో ఉన్న ఇష్యూస్ కూడా మాకు అవగాహన చేసుకొని తగ్గట్టుగా మెడికల్ హెడ్ అందే విధంగా కూడా మేము చర్యలు చేపడతాం. అంతేకాకుండా చాలా ఆస్పెక్ట్స్లో వీళ్ళు ఏమవుతున్నారంటే విక్టిమ్స్ అవుతున్నారు, లైక్ సైబర్ ఫ్రాడ్స్లో. సో సైబర్ ఫ్రాడ్లో వాళ్ళు చిక్కుకోకుండా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఎటువంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, అట్లా మీరు ఎందుకు కేర్ఫుల్గా ఉండాలనేది వాళ్ళకి వివరణ ఇస్తాం. అంతేకాకుండా కొన్నిసార్లు వాళ్ళు రోడ్డు క్రాస్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది బయటకు వెళ్ళినప్పుడు, కానీ సరైనటువంటి హెల్ప్ లేకుండా వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది కూడా. సో అట్లా ట్రాఫిక్ రిలేటెడ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఇంకా వాళ్ళకు ఏ విషయాల్లో అయితే వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారో వీటిని వాళ్ళతో ఇంటరాక్షన్లో ఉండి ఆ విధమైనటువంటి సహాయం పోలీసు నుంచి అందిస్తుంది. ఇది మేము సేవలానే చేస్తున్నాం. ఇది వాళ్ళకి మేము చేయాల్సిన ధర్మం, విద్యుత్ ధర్మంగా నిర్వర్తిస్తున్నాం. మనకు ఉన్నటువంటి BNSS 144 సెక్షన్ ప్రకారం కూడా వాళ్ళకు వాళ్ళ పిల్లలకి ఎవరికైనా కానీ స్తోమత ఉండి వీళ్ళకి సేవ చేయగలిగినటువంటి ఆర్థిక స్తోమత ఉండి వనరులు ఉండి కూడా చేయకుండా ఉంటే అది నేరం అవుతుంది. ఒకవేళ దాని పర్టికులర్ ఆర్డర్ ఇచ్చి కన్సర్న్ అథారిటీ ఇచ్చి సేవ చేయాలి, వీళ్ళకు ఈ విధంగా మానిటరీ సపోర్ట్ ఇవ్వాలని వాళ్ళ పిల్లలకు చెప్పినప్పుడు అది జరగకుండా ఉంటే కూడా దాని మీద పనిష్మెంట్ చేయ విధంగా కూడా చట్టంలో రూపకల్పన జరిగింది. సో అవన్నిటిని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. కంటిన్యూస్గా వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు మేము ఉన్నాము, నిలబడి ఉంటాము పోలీస్ వాళ్ళమని చెప్పి మేము ఒక్కటే పోలీస్ అనే కాదు సివిలియన్ కంపోనెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. ముఖ్యంగా మనకున్న RKSC రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక సస్టైన్డ్ ఎఫర్ట్ ద్వారా వీళ్ళందరికీ మేము కంటిన్యూస్ ప్రాసెస్లో ఒక కమిట్మెంట్ ద్వారా వాళ్ళకు సేవ